అబద్ధాలను తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారని చెప్పి కాంగ్రెస్‌కి అర్థమైంది అని అన్నారు. అవును. 2 సార్లు బీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకొచ్చినప్పుడు ప్రజలకు అప్పుడు అబద్ధాలు ఎవరు చెప్పలేదా? బీఆర్ఎస్ అధికారం పోయిన వెంటనే ప్రజలు అబద్ధాన్ని నమ్మిర్రంటే ప్రజలకు నిజానిజాలేంటో గుర్తించే శక్తి లేదని? అంటే ఎట్లా ఉంటదంటే ఇది, ఒకటేమో అప్పుడు ప్రజల నోటీస్‌లోకి డైరెక్ట్‌గా అభివృద్ధి కార్యక్రమాలు గానీ, సంక్షేమం గానీ వాళ్ళ మదిలోకి డైరెక్ట్ ఎళ్ళిపోయింది. ఇంత అబద్ధాలు అప్పుడు ప్రచారం కాలేదు. బట్ ఈసారి ఏమైందంటే ఒక పక్క అబద్ధాలు ప్రచారమైనయి, దాన్ని కౌంటర్ చేయలేకపోయారు. సోషల్ మీడియాలో వీళ్ళు అఫెన్సివ్‌గా పోతున్నారు. ప్రజలు నమ్ముతారు అబద్ధాలు, ఎప్పుడు నమ్ముతూనే ఉంటారు. కాకపోతే కౌంటర్ చేస్తే నమ్మరు. కౌంటర్ చేయనప్పుడు ప్రజలను తప్పుపడితే ఏమొస్తది? నమ్మడానికి ఆస్కారం, స్కోప్ ఇచ్చింది ఎవరు? మీరు చెప్పకపోవడమే కదా. రేషన్ కార్డులు ఇవ్వలేదనేది వాళ్ళు ప్రచారం చేశారు. మేము 6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పలేకపోయినారు. ఉద్యోగాలు ఇవ్వట్లేదు అనేది నిరుద్యోగులంతా కూడా గ్రామ గ్రామం పోయి ప్రచారం చేశారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మేమే ఎక్కువ ఇచ్చామని చెప్పలేకపోయారు. అంటే ఇట్లాంటివన్నీ స్వయంకృత అపరాధం. ఎందుకు చెప్పలేకపోయారంటే జనం గుర్తిస్తారనే ధీమానా? అంటే ఏందన్నట్లా ఎందుకు చెప్పలేకపోయారు? వ్యవస్థాగతమైన లోపాలు. అంటే ఏ పార్టీకైనా ఒక పద్ధతి, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక వ్యవస్థ ఉంటుంది. ఇక్కడ అది ఏది లేదు. అసలు ఎవరు మీడియాకు పోవాలనో తెలియదు, ఎవరికి స్పోక్స్ పర్సన్స్గా ఐడెంటిఫికేషన్ ఉండదు, ఎవరిని గుర్తింపు ఇవ్వరు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోతూనే ఉంటారు, ఏది ఇష్టం వచ్చినట్టు అది మాట్లాడుతూనే ఉంటారు. ఆ పోయే వాళ్ళకు నోట్ ఇవ్వరు, జరుగుతున్న దాని మీద ఏముండదు. అక్కడ డిస్కషన్లప్పుడు టీవీలో పోయేటోళ్ళని కూర్చోబెట్టుకుంటే వాళ్ళకు కొంత నాలెడ్జ్ వస్తుంది. ఆ రివ్యూ మీటింగ్లలో కానీ, కేసీఆర్ గారి చుట్టూ జరిగిన మీటింగ్లలో కానీ మాలాంటి వాళ్ళకి అవకాశం ఉండకపోవడం. అంటే ఇదంతా ఏమైందంటే అధికారం అంతా ఒక రూమ్లో ఏం జరగాలి, ఏం జరుగుతున్నదంతా అక్కడనే పరిమితం అయిపోయింది. నాలెడ్జ్ ఉండాలి కదా మాట్లాడాలంటే. నాకు కూడా వీళ్ళు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిండ్రు అనేది కేటీఆర్ బయటకు వచ్చి 2 రోజుల ముందు చెప్పేదాకా తెలియదు. రేషన్ కార్డులు ఇచ్చిండ్రు అనే సంగతి అయితే ఎలక్షన్లు అయినాక, ఓడిపోయాక తెలిసింది. అంటే పథకాలు చాలా చేశారు. ఒక 4-5 తప్ప మిగతా పథకాల గురించి ప్రజల్లోకి చెప్పడంలో అంటే ఎట్లుంటుందంటే లబ్ధిదారులకు తెలుస్తుంది కానీ అందరికీ తెలవాలి కదా. ఇన్ని డెవలప్ చేశారు, ఇంత చేనేత పాలసీ వీళ్ళు ఏం తీసుకున్నారు, దానివల్ల ఆత్మహత్యలు ఎట్లా తగ్గినాయి, రైతుల ఆత్మహత్యలు తగ్గడానికి వీళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్స్ ఏంటి, సాగు ఎంత పెరిగింది, ఇట్లాంటి విషయాల మీద కొంత ఒక దశాబ్ది ఉత్సవాల కోసం ప్రిపరేషన్ ఒకటి జరిగింది. ఆ టైంలో ఏమైందంటే ఎక్కడెక్కడనో ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఉన్న వాళ్ళను, ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి వీడియోలు చేయించారు. ఆ వీడియోలు రిలీజ్ చేయలేదు. మీకు గుర్తుండాలి, 9 ఏళ్ళు కంప్లీట్ కాగానే దశాబ్ది ఉత్సవాలను మొదలుపెట్టారు. వాటి కోసం చాలా హంగామా జరిగింది. కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి వీడియోలు తీయించారు. వీడియోలు ప్లే చేశారా? బయటకి ఏం కలవాలి. కేసీఆర్ గారి ఉద్దేశం ఏముండే అంటే ఎన్నికలు రాబోతున్నాయి, మళ్ళీ దశాబ్ది ఉత్సవాలు ఎన్నికల తర్వాత వస్తాయి కాబట్టి ఈ ఎన్నికలలో మనం చేసిన ఏంటి అని చెప్పుకోవడానికి ప్రతి రంగానికి సంబంధించిన ఆ ఫలితాలను, మనం చేసిన ఎఫర్ట్స్ను ప్రజల్లోకి పోవాలి అని ఆయన పెట్టాడు. కానీ అది అక్కడున్న అధికార యంత్రాంగం కావచ్చు, ఆ చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, డిఐపిఆర్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాటిని అనుకున్నంత రీతిలో బయటికి తీసుకురాలేకపోయారు. షార్ట్ టైంలో ప్లాన్ చేశారు. అది కూడా తెలంగాణకు సంబంధం లేని వాళ్ళను ఆ వీడియోలు మేకింగ్ కోసం పెట్టారు. ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? నాకు తెలిసి ఒక 2-3 ఉన్నారేమో. మీ సతీష్ గారు కావచ్చు, ఇంకా పూర్ణ, ఇంకొక 2-3 తీశారు తెలంగాణ వాళ్ళు. మిగిలిన వాళ్ళంతా నాన్ తెలంగాణ. వాళ్ళకు ఆ సబ్జెక్ట్ అర్థం కావడానికే ఆ పుణ్యకాలం అంతా పోయింది. సబ్జెక్ట్ అర్థమైనాక వాళ్ళు ఆ ఫిలిం మేకింగ్ చేసేవరకే దశాబ్ది ఉత్సవాలు స్టార్ట్ అయినాయి. ఏదైనా కావచ్చు, వాళ్ళు ఎందుకు ఇట్లా ఇచ్చారంటే గర్కా మురిగి దాల్ బరాబర్. ఇక్కడ వాళ్ళ ప్రతిభ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, బయట వాళ్ళు అయితే బాగా చేస్తారని చెప్పి నమ్మవచ్చు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, తెలంగాణ ప్రజలు ఒక తాటిపైకి తీసుకొని రాగలిగిన వాళ్ళు, వాళ్ళకంటే బయటి వాళ్ళకి ఎక్కువ విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది అని నమ్మిండ్రా వీళ్ళు? తెలంగాణలో జరిగిందన్నంతగా కొన్ని యుగాలుగా మనము దాన్ని డివైడ్ చేస్తే అదంతా అహంకార యుగం కదా. ఆ ఈగో చాప్టర్ అది. ఆ టైంలో నేను చెప్పిందే వేదం. నేను ఎవరికి చెప్తే వానికి ఇవ్వండి, అట్లా జరిగింది. అది ఏం చేస్తాం. ఇప్పుడు కర్ణుడి చావుకు 1000 కారణాలు అన్నట్టు ప్రకృతి ఆయన ఓడిపోవాలి, ఆ పార్టీ రావద్దు అధికారంలో కానీ నిర్ణయించినప్పుడు ఎవరు ఏం చేసినా కూడా ఎట్లా వస్తారు? పోయే కాలం వచ్చినప్పుడు అంటారు కదా, అవన్నీ వచ్చినాయి ఆ లక్షణాలన్నీ.
అసలు అదైతే నన్ను కూడా హార్ట్ బర్న్ చేసింది. నేను డైరెక్ట్ సెక్రటరియట్‌కి పోయి గొడవపడ్డా దేశ్‌పత్‌తోని, తర్వాత అక్కడ ఉన్న వాళ్ళతో. ఏంది అది తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళ కంటే ఎక్కువ తెలుసా వీళ్ళకు? ఆ మీటింగ్‌లో ఉన్నా నేను వర్క్ అలాట్‌మెంట్ చేసేటప్పుడు కొంతమంది మన మిత్రులు ఉద్యమకారులు వచ్చి మనకి ఇవ్వకుండా ఎవరికో ఇస్తానులే అంటే వాళ్ళతో పాటు పోయినా నేను సెక్రటరియట్. ఆ మీటింగ్‌లో కూర్చున్నప్పుడు చీఫ్ సెక్రటరీ గారు ఒక్కొక్కరిని వర్క్ అలాట్‌మెంట్ చెప్తా ఉన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అంటే వేరే వాళ్ళకి అలాట్ చేస్తున్నారు వర్క్ను. ఎక్కడెక్కడోళ్ళు వాళ్ళు బొంబాయి వాళ్ళు ఎక్కడ చాలా దారుణం అనిపించింది. మధ్యలోకెళ్ళి లేసొచ్చిన నేను. లేసొచ్చి మీరు ఆ ప్రొటెస్ట్ సీఎంకు ఆ రోజు అర్థమైందా? లేదా వాళ్ళ ఇన్ఫర్మేషన్ వేటగా ఆయనకు సీఎంకు ఎట్లా తెలుస్తుంది పోయింది పోయింది ఆయన వస్తేనా ఆయన ఉంటేనా? చెప్పారా వీళ్ళెవరు ఇట్లా పలానా వ్యక్తి ఇట్లా అయిందని పలానా నాయకుడు? డైరెక్ట్ కారిడార్‌లోనే గొడవ పడ్డాను నేను. బహిరంగంగా మంత్రులతోనే గొడవ పడ్డా. ఏం పద్ధతి ఇది? సత్యవతి రాథోడ్ ఉండాడు, ఆమెకు చెప్పిన గుండె మండుతుందమ్మా అని చెప్పిన. దేశపతికి చెప్పిన నాదేం లేదు సార్ అని చెప్పిండు. అంటే వాళ్ళు ఎవరు ఏం చేసిండ్రో కానీ అది నన్నైతే చాలా బాధ పెట్టింది. ఉద్యమ కాలంలో లాఠీలు దెబ్బలు తిన్న వాళ్ళల్లో జర్నలిస్టులు ఉన్నారు. అవును. కెమెరాలు ధ్వంసం అయిపోయినాయి. అవును. ఒక తిండి లేక తిప్పలు లేక అందరితో పాటు ఉద్యమకారులుగా ఉన్నారు. ఉద్యమాన్ని చూశారు, ఉద్యమాన్ని ప్రచారం చేశారు. శ్రీకృష్ణ కమిటీ వీళ్ళందరినీ తీసేయమంటే కూడా గట్టిగా నిలబడ్డారు. మేనేజ్మెంట్లతో కొట్లాడిండ్లు. అటువంటి వాళ్ళు ఇవాళ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని లేకపోతే మేము కొన్ని చేసిస్తాము ప్రోగ్రామ్స్ అని అంటే వాళ్ళకి ఇవ్వకుండా ఎవరెవరికో ఇవ్వడం అనేది ఇట్లాంటివన్నీ కూడా కారణమైనవి. ఒక నెగిటివ్ రావడానికి. మరి అది దాని ఇంపాక్ట్ ఉండదా? నువ్వు వర్క్ ఒక్కనికి ఇవ్వలేదు కావచ్చు, వాడు 100 మందికి చెప్తాడు. ఇట్లాంటివన్నీ జరిగినాయి. పైగా వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. ఇన్ఫ్లుయెన్స్ చేశారు కూడా. కానీ అక్కడ మీరు అన్నారు ఇందాక అధికారం ఆ రూమ్కే పరిమితమైంది అన్నారు కదా, అతి జాగ్రత్త వలన అతి విశ్వాసం వల్ల జరిగింది అది? అంటే ఎదురు లేదు, అప్పుడు నాకు 88 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు 100 వస్తాయి అనే ఒక ఏమంటారు, అది అతి విశ్వాసం అనొచ్చు, అహంకారం అనొచ్చు, ఏదైనా అనొచ్చు. మీరు నా ఇంటర్వ్యూలో చాలాసార్లు మాట్లాడారు. మీరు కేసీఆర్కు చాలా దగ్గర, తెలంగాణ ఉద్యమ కాలం కలిసి పనిచేసిండ్రు, ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఉన్నారు. మరి మీరు వారిని మిగతా విపక్ష నాయకులు మాట్లాడితే మీరు కూడా మీ నేను అనేది ఏంటంటే వినడానికి సిద్ధంగా లేనప్పుడు ఎవరు చెప్తారు? తర్వాత వినడానికి కమ్యూనికేషన్ ఉండాలిగా. అపాయింట్మెంట్ ఇస్తేనా కలిస్తేనా ఎన్నిసార్లు అడిగినా కూడా చూద్దాం. మధ్యలో ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ ఫిక్స్ చేయకపోతే ఏం చేస్తాం? ఆయన ఫోన్ వాడాడు, మెయిల్స్ చూడాడు, ఉత్తరాలు చదివాడు, దానికి ఫోన్ లేదు. ఆయనకు మనం ఏదైనా కమ్యూనికేట్ చేయాలనుకుంటే వాళ్ళు చెప్తారో చెప్పారో తెలియదు. లోపలికి పోవాలి కదా మొదలు భగవద్భవన్లకు. మరి అట్లున్నప్పుడు ఎవరు ఏం చేస్తారు? దానికి ఫోన్ లేదు కదా సీఎం, మాజీ సీఎంకు. నాకు తెలిసి అయితే సెకండ్ టర్మ్లో ఆయన ఫోన్ వాడలే, ఫస్ట్ టర్మ్లో వాడాడు. అంటే ఆయన దగ్గర ఉండేది ఫోన్లు, ఆయన ఎవరికైనా చేయాలనుకున్నప్పుడు చేసేవాడు. బట్ తన ఫోన్లో నుంచి, ఆయన ఫోన్లోంచి. సెకండ్ టర్మ్ మాత్రం ఆయన ఫోన్ వాడినట్లేదు. మీరు ఎన్నిసార్లు కలిసి సెకండ్ టర్మ్ సీఎం అయినాక? నేను ప్రగతి భవన్ పోయి కలిసింది ఒక 3-4 టైమ్స్ అంతే, మొత్తం 5 ఏళ్లలో. బయట ఎక్కడన్నా మీటింగ్లలో తెలంగాణ భవన్లో అక్కడ ఇక్కడ పెట్టినప్పుడు అంతవరకే, అందరిలాగా ఆడ కూర్చోవడం, ఏమన్నా అవకాశం వచ్చినప్పుడు లెటర్ రాసి ఇవ్వడం. కానీ చాలా బాధ అనిపించింది. అసలు చైర్మన్ ఉన్నా కూడా నేను ఒక్కనాడు కూడా రివ్యూ మీటింగ్లలో నాకు ఇన్విటేషన్ లేదు, నేను పాల్గొన్నది లేదు. ఇరిగేషన్ మీద చర్చలు జరుగుతూ ఉంటాయి, నాలాంటి వాడు అక్కడ ఉండడు. 2-3 సార్లు అడిగినా నేను వాళ్ళను, అక్కడున్న వాళ్ళను. అంటే మరి సార్ చెప్తే మేము పిలుస్తామండి, సార్ చెప్పింది మేము ఎట్లా పిలుస్తాం? అదే పరిస్థితి బాగాలేకుండే. సరే ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కూడా ఆయనకు తెలిసి వచ్చిందో లేదో నాకు తెలియదు. బట్ ప్రజలకైతే అందరికీ తెలుసు ఆయన చేసిన తప్పులేంది, ఏ తప్పుల వల్ల ప్రజలు ఆయన శిక్షించిండ్రు. రాజకీయ నాయకునికి అత్యంత పెద్ద శిక్ష ఏంటి తెలుసా బుచ్చన్న? అధికారంలో దించేయడం, జైల్లో పోవడం కాదు. అధికారం కోసం 100 సార్లైనా జైలు పోవడానికి సిద్ధంగా ఉంటాడు రాజకీయ నాయకుడు. జైలు పోవడం రాజకీయ నాయకుని శిక్ష కాదు, ఆస్తులు పోవడం శిక్ష కాదు, అధికారం పోవడం శిక్ష. ఎందుకు? అంటే వాళ్ళు అధికారానికి ఆ రుచికి అలవాటు పడతారు. ఒక్కసారి ఆ సీట్లోంచి కింద కూర్చోబెట్టారనుకో తట్టుకోలేరు. ఇప్పుడు ఆ స్టేజే ఉంది ఆయన విషయంలో అయితే. ఆయన ఊహించని పరిణామం. అందులో మళ్ళీ ఒక సమఉజ్జి ఆయన మీద గెలిస్తే అది వేరు. రేవంత్ రెడ్డి సీఎం కావడం, ఆయన ఓడిపోవడానికి డైజెస్ట్ చేసుకోలేకపోతాడు, కానీ రేవంత్ రెడ్డి సీఎం కావడాన్ని ఇంకా ఎక్కువగా డైజెస్ట్ చేసుకోలేడు. ఆయన సభలో ఆయన ముఖమే చూడొద్దు అనుకున్నాడు కదా.
మార్షల్స్తో ఎత్తేయించి ఆయన బయటికి పంపి, అంటే డెమోక్రటిక్ స్పేస్ అనేది మనము లేకుండా చేస్తే అది ఎట్లా ఎదురు తిరుగుతుంది. ఇంకోటి, ఒకసారి రేవంత్ రెడ్డి జర్నీ చూసినట్టయితే అడుగు అడుగున ఆయన సైజ్ పెంచింది కేసీఆరే కదా. మరి ఒక బలమైన శత్రువుగా ఒక మామూలు వ్యక్తిని తయారు చేసుకున్నాడు కదా. మరి అప్పుడు తప్పు ఎవరిది? ఆయనదే అవుతుంది కదా. రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో ఆయనను జైలు పంపిన కాడ నుంచి ఆయన సీఎం అయ్యేదాకా ఆయనని హీరో చేసింది కేసీఆర్ గారే. శత్రువు సైజు పెంచింది ఆయనే. ఆయన ఎంబడిన వాళ్ళదేమో సైజు తగ్గించాడు, శత్రువు సైజు ఏమో పెంచిండు. జరుగుతున్న పరిణామాలను గ్రహించలేదు. ఒకటేమో ఫీడ్బ్యాక్ లేదు ఆ పార్టీలో, కింద ఏం జరుగుతుందో పైకి తెలిసే అవకాశమే లేదు ఎప్పటికీ. ఇప్పుడంటే కొంత జనంలోకి వీళ్ళు వెళ్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు ఏదైనా సమస్య వెళ్ళినప్పుడు పోతున్నారు, ఎవరైనా చచ్చిపోతే పరామర్శిస్తాను పోతున్నారు, వాళ్ళ దగ్గరికి దండలు వేస్తున్నారు. అప్పుడు ఇది లేదు కదా. దగ్గర వాళ్ళు ఏమన్నా చనిపోయినా, వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయినా కనీసం ఓ ఫోన్ చేసి పరామర్శించిన పాపాన పోలే కదా. ఒకటేమో ఫీడ్బ్యాక్ లేదు. అట్లాంటి కాడికి పోతే కనీసం జనం చెప్తారు, ఇది జరుగుతుంది, కొంచెం మీరు మార్చండి, ఇట్లాంటివన్నీ సారుకు చెప్పండి అని చెప్తారు. అది జనంలోకే పోకపోతే ఎవరు చెప్తారు? ఎమ్మెల్యేలకు ఉంటుంది ఫీడ్బ్యాక్, కానీ వాళ్ళు చెప్పడానికి ఈడ అవకాశమే లేదు కదా.